తాజాంశాన్ని చూస్తున్నాం. మోహన్ బాబు వర్సిటీలో జరిగిన ఘటనపై తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య మౌనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మంచు మనోజ్ ఎవరిపై ఫిర్యాదు చేశారు, ఆ వివరాలేంటి? షాహీన్, మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద నిన్న చోటు చేసుకున్న సంఘటనలపై మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగ రోజు కుటుంబంతో తన సొంతూరులో పండుగ నిర్వహించుకోలేని పరిస్థితిని కల్పించారని చెప్పి తన ఫిర్యాదులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నారా వారిపల్లిలో ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఉన్నారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రాకూడదని హైదరాబాద్ లోనే సంక్రాంతి పండుగ నిర్వహించుకున్నాను. కానీ తన అభిమానులు తనను నమ్ముకున్న వ్యక్తుల మీద మోహన్ బాబుకు సంబంధించి మంచు విష్ణుకు సంబంధించిన గుండాలు దాడి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని, కానీ తనపైనే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్. ఈ తన సొంతింటిలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి కల్పించారని, చివరకు మా నాన్నమ్మ తాత వాళ్ళ సమాధం దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా తనకు అవకాశం కల్పించలేదని చెప్పి తన ఫిర్యాదులు పేర్కొన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యుల మీద కాకుండా తన భార్య మీదనే కాకుండా తనను అభిమానించే వ్యక్తుల మీద దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షాహీన్, ధన్యవాదాలు నారాయణప్ప. రండి